ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రారంభ దశలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడి నుంచి మంచి లాభం వస్తుంది మరియు మీరు దాని గురించి ఆశాజనకంగా ఉంటారు. మిత్రులతో సంబంధాలు మధురంగా మారతాయి. ఈరోజు కొన్ని ప్రత్యేక పనుల కోసం మీ మనసులో కొత్త ఆలోచన వస్తుంది. దాని కారణంగా మీరు త్వరలో పనిచేయడం ప్రారంభిస్తారు. కానీ ఈరోజు చివరి నాటికి మీ పనిలో కొంత భాగం పూర్తి కాలేదని మీరు భావించవచ్చు. దాని కారణంగా మీరు కొంచెం కలత చెందుతారు. రోజు ప్రారంభంలోనే మీ రచనలు రూపురేఖలు తయారు చేసుకోవడం మంచిది. సాయంత్రం కుటుంబ సభ్యులతో గడిచిన తరువాత మీకు ఉపశమనం కలుగుతుంది. ఆస్తి పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఒప్పందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు భాగస్వామి యొక్క ఏదైనా ప్రవర్తన గురించి మీకు అనుమానం ఉంటే అప్పుడు వెళ్ళి వారితో బహిరంగంగా మాట్లాడండి. ఎందుకంటే సంబంధానికి నమ్మకం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామిని విశ్వసించకపోతే మీ సంబంధం విచ్ఛిన్నం కావచ్చు. చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా మార్చుకోవాలనే ఆలోచన రావచ్చు. వృశ్చిక రాశి వారి కొంతమందికి చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా మార్చుకోవచ్చు. ఈ విషయంపై వారి మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి రోజంతా ప్రయత్నించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మంచి డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులకు సమయం చాలా బాగుంటుంది. వీలైతే వృశ్చిక రాశి వారు ఎవరికైనా వస్త్రదానం చేయండి. మీకు మంచి జరుగుతుంది. మీకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మీరు కడుపుకు సంబంధించిన వాటితో కొంచెం ఇబ్బంది పడతారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ చిన్న ప్రయత్నంతో వారు ప్రయత్నంలో విఫలం అవుతారు. ప్రేమ మరియు పిల్లలు మీతో ఉంటారు. వ్యాపార కోణం నుండి ఇది మీకు శుభ సమయం. వృశ్చిక రాశి వారికి మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. కానీ గృహ అసమ్మతి సంకేతాలు మీకు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు తొందరపడి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఈ రాశివారు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా నిలిచిపోయిన పని కొనసాగుతుంది. వృశ్చిక రాశి వారు శనిదేవుని ఆరాధన చేయండి. ఏదైనా పసుపు రంగు వస్తువుని దానం చేయండి. మీకు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు ఎరుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.